హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ డాట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలి, అలాగే ఏ విధంగా మార్కింగ్ చేయాలని చూపిస్తున్నాను. ముందుగా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ సైడ్ వైపు నుంచి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ డాట్ కోసం అయితే ఉక్సు పట్టి కాజాపట్టి సైడ్ నుంచి ఇలా 4 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకొని ఈ పొడవు డాట్ పొడవు వచ్చేసి 2.5 ఇంచులకి తీసుకున్నానండి. ఇలా ఒక స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మనకి ఆది కొలత బ్లౌజ్కి ఎలా ఉందో అది కూడా చెక్ చేసుకోవచ్చు ఒకసారి. మనం ఈ బ్లౌజ్ వచ్చేసి మనం స్టిచ్చింగ్ చేసిన బ్లౌజే. ఇక్కడ మనకి 3.5 ఖర్చులు అంటే మనం 1.5 ఇటు ఒక 1 ఇంచు అలాగే ఆ సైడ్కి 1 ఇంచు. ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది మనం కరెక్ట్గానే చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ 1 ఇంచుకి అలాగే ఈ సైడ్కి 1 ఇంచు, ఈ గీత మధ్యలో 2 సైడ్లకి మనం 1 ఇంచుకి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని లైన్ అనేది కలిపేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఉక్సు పట్టి కాజాపట్టి సైడ్ నుంచి మనం టేప్ తోటి కొలుచుకోవాలండి. అది ఎంత వచ్చిందో దానికి సగానికి ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది కూడా మనం 2 ఇంచులు పొడవు అలాగే ఈ సైడ్ ఆ సైడ్ ఒక 1/2 ఇంచు ఖర్చు అనేది మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఈ రెండింటికి మధ్యలో మనకి మూడో డాట్ సంక డాట్ అనేది రావాలి. చూసారు కదా, ఈ విధంగా ఇక్కడ గ్యాప్ వచ్చేసి 2 ఇంచెస్ ఉండాలండి. ఈ మూడింటికి 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉండాలి. ఇక్కడ ఈ సంక డాట్స్ దగ్గర ఇలా ఒక 1/2 ఇంచు మార్కింగ్తో డ్రాయింగ్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత మనం రెండో పార్ట్ని తీసుకొని దీని మీద పెట్టేసుకొని ఇలా చేతితోటి కొంచెం ఫ్రెష్ చేసినట్టు అద్దామనుకో, దీనిపైన కూడా మనకి మార్కింగ్ అనేది వచ్చేస్తుంది. దాన్ని బట్టి మనం ఇంకా పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనకి క్లాత్ అనేది ఉబ్బుగా రాకుండా నీట్గా పర్ఫెక్ట్గా రావాలంటే ముందుగా మనం లైనింగ్ మెయిన్ క్లాత్ ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్నాం కదా, ఈ ఖర్చు ఉంది కదా, మనం స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా, అది వదిలేసి ఈ సైడ్కి ఆ సైడ్కి మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ రెండు ఒకే దగ్గరకు వస్తుందా లేదా అనేది ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేయాలి. చూసారు కదా, కొంచెం ఈ చివరికి వచ్చేసి కరువుగా రావాలండి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్ కప్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది, కొంచెం నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ సంక జాయింట్ ఈ సంక డాట్స్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. స్ట్రైట్గా రావాలి. చివరికి వచ్చేసి సన్నగా స్టిచ్చింగ్ అనేది తీయాలండి. అప్పుడే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారు కదా, నేను ఇక్కడ చూపించినట్లుగా మీరు కూడా ఫాలో అయితే మీకు కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మన వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ మూడో డాట్ కూడా అంతేనండి, సేమ్. ఇప్పుడు కప్ అనేది ఈ విధంగా రావాలి. ఇలా వస్తేనే మనకి ఫ్రంట్ పార్ట్ కప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. నెక్స్ట్ ఈ రెండో పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. సేమ్ రెండో పార్ట్ కూడా అదేనండి, అదే విధంగా చూపిస్తున్నాను. మీకు పర్ఫెక్ట్గా అర్థం అవ్వాలని కొంచెం వీడియోని కూడా రివర్స్లో తీసి చూపిస్తున్నాను, రెండు విధాలుగా. మీకు వీడియో నచ్చితే లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేయాలి అనుకుంటే చేసుకోండి. మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. సేమ్ ఫస్ట్ ఎలా డాట్ స్టిచ్చింగ్ చేసామో సేమ్ రెండో పార్ట్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఎంత నీట్గా వచ్చిందో. కప్స్ అనేది మనకి ఈ విధంగా రావాలి. ఎప్పుడైనా సరే పర్ఫెక్ట్గా ఈ విధంగా వస్తేనే కరెక్ట్గా వచ్చినట్లు. బై ఫ్రెండ్స్.